ఇంత రాడికల్గా ఉంటుందని చూసాకే అర్థమైంది. ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని క్యారెక్టర్లో ద మోస్ట్ డామినేట్ చేసే క్యారెక్టర్గా ఉంది. ఐ థింక్ తర్వాత మీకు ఎవరైతే లేడీ ఫ్యాన్స్ ఉన్నారో అందరూ మిమ్మల్ని తిడతారేమో, పరిగెత్తి కొడతారేమో అన్నట్టు అనిపించింది. వాట్ యూ థింక్? అంటే ఫస్ట్ చెప్పంగానే ఆ క్యారెక్టరైజేషన్ నచ్చే మీరు ఓకే చేశారా, లేదంటే ఇంకా తర్వాత మోడిఫికేషన్స్ అయినా జరిగినాయా వరుణ్కి? డెఫినెట్లీ ఫస్ట్ అనుకున్నప్పుడు యాజ్ అ ద స్టోరీ ఈజ్ ద సేమ్ అండి. నాకు నీర్జా ఏదైతే స్టోరీ చెప్పిందో స్టోరీ ఇస్ ద సేమ్. కానీ నాకు తన క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు నాకు నీర్జా కాదు, మీరు వినాలి మ్యామ్, నేను చెప్తున్నాను. క్యారెక్టరైజేషన్ నాకు చాలా సాఫ్ట్గా అనిపించింది. అండ్ దెన్ మీ అండ్ నీర్జా డిస్కస్డ్ అండ్ సెట్ దట్ టిల్లు చేసిన తర్వాత నేను చేసే ఒక ఏదైనా క్యారెక్టరైజేషన్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాస్త. నాకే ఉంది ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఏదన్నా, అరే మీరు ఫ్లో డిస్టర్బ్ చేస్తారా భయ్, క్యారెక్టరైజేషన్ మనకి అరే ఎవరికి పోయిందిరా ఇంట్రెస్ట్ అండ్ క్లాస్ బయట ఏంటి సేమ్ స్టోరీ కెన్ బి నరేటెడ్ మల్టిపుల్ టైమ్, మల్టిపుల్ వేస్. సారీ. సో దట్ మనకి సిద్ధు వచ్చిన తర్వాత, నాకు కథ నేను రాసుకుంది బిఫోర్ వీ హ్యాడ్ సిద్ధు ఇన్ మైండ్. తను వచ్చిన తర్వాత దాన్ని ఐ కెన్ ఓన్లీ సే ద క్యారెక్టరైజేషన్ వాట్ ఐ హ్యాడ్ టు వాట్ ఇట్ బికేమ్. ఇట్స్ ఆల్ హిమ్ అండ్ తనకి ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఆ బెటర్మెంట్స్ అంటారు కదా, అది కాదండి. ఇట్స్ జస్ట్ ద వే ద స్టోరీ టేక్స్ యూ టు అ సర్టన్ స్పేస్. టుడే ఐ నో ఎవరు తను వెనక వచ్చి పరిగెత్తి కొట్టరు, బట్ ఇట్ ఈస్ ఆల్ దట్ ఈజ్ వెరీ రియలిస్టిక్. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ లవ్ చేయడం మొదలెడతారు అనిపిస్తుందండి ఈజ్ వెరీ ఆనెస్ట్ ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత. మనకి ఎందుకంటే మాకు ఆ ఫీడ్బ్యాక్ సినిమా డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చింది. ఫస్ట్ లేడీస్ యాజ్ విమెన్ యూ వాంట్ అన్ ఆనెస్ట్ రిలేషన్షిప్ ఫ్రమ్ యువర్ మ్యాన్, రైట్? అండ్ ఆ ఆనెస్టీ నువ్వు ఎంతవరకు ఒప్పుకుంటావు, ఆ ఆనెస్టీ నువ్వు ఎంతవరకు డీల్ చేస్తావు అంతే. సో ఐ నో దట్ వరుణ్ ఇస్ అన్ అబ్సల్యూట్లీ ఆనెస్ట్ ఫెలో. వాడు చెప్పేది నచ్చినా నచ్చకపోయినా వాడు మాట్లాడేది మాత్రం నిజాలు. ఎందుకంటే డబ్బింగ్ ఫీమేల్ యాక్టర్స్కి వాళ్ళకి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్, వాయిస్ ఆర్టిస్ట్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు సినిమా చూశారు, ఫుల్ డబ్బింగ్ ఆబ్వియస్లీ చెప్పారు కదా. వాళ్ళు ఫస్ట్ డే వాళ్ళు డబ్బింగ్ చెప్పేసి వాళ్ళు ఒళ్ళు మండిపోయి వెళ్ళిపోయారు డబ్బింగ్ స్టూడియో నుంచి. ఓకే, తర్వాత ఒక 2 days తర్వాత వచ్చి యాక్చువల్లీ తను కరెక్టే కదా, తను చెప్పిన దాంట్లో తప్పే ఉంది, ఐ యాక్చువల్లీ లైక్ హిమ్ అని. సో హీఈస్ అ టేస్ట్ అండి, హీఈస్ అ టేస్ట్. వరుణ్స్ క్యారెక్టర్ ఈజ్ ఏమంటారంటే it's not an acquired taste. It's not like you will hate yourself for liking him. మీకు వాడు నచ్చినందుకు మీకు మీ మీద కోపం వస్తుంది. సో సిద్ధు గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్కి కానీ నీరజా మ్యామ్ చెప్పిన ఆన్సర్కి కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆన్సర్కి క్వశ్చన్ అండి, క్వశ్చన్కి ఆన్సర్. సో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడాన్ని ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. అంటే ఇప్పుడున్న ప్లే బాయ్ కావచ్చు, ఉమనైజర్స్ కావచ్చు, వీళ్ళంతా మా బ్రాండ్ కరెక్ట్ అని ముద్ర వేయించుకుంటున్నారా లేడీస్ తోటి ఎండింగ్లో, సినిమా క్లైమాక్స్లో? మీరు సినిమా చూసిన తర్వాత మనం ఒకసారి సిద్ధు గారు ఏమంటారు దీనికి? లేదండి, మీరు ఏదో అనాలని నేను అడుగుతున్నారు, ఇది నేనేం అన్నా అండి, ఆవిడ చెప్పిందే కరెక్ట్. ఓకే, సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడదామండి. ఒకసారి లైఫ్ లో ఉమనైజరా మీరు? ఏంటండి రియల్ లైఫ్ లో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, అట్లా ఎప్పుడన్నా చేశారా టీనేజ్ నుంచి? ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అండి, నా పర్సనల్ ఇంటర్వ్యూ అండి ఇది. ఓకే, సిద్ధు గారు రవితేజ గారితో ఇంటర్వ్యూ ఇద్దరు చేశారు కదా, ఏమన్నా మీ ఇద్దరు కాంబినేషన్లో ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారా? యాక్చువల్లీ మధ్యలో చేయాలి మేము ఒకసారి సినిమా ఒకటి, ఆల్మోస్ట్ ఫ్లోర్స్ మీదకి వెళ్ళి ఆగింది అది. బట్ చాలా క్రేజీగా ఉంటుంది నేను రవితేజ గారి సినిమా చేస్తే. ఓకే, సిద్ధు గారు ఎలాంటి సినిమా అనుకుంటారు? అది అంటే ఇప్పుడేం లేదు కదా, కథేం లేదు. సో ఏదైనా ఒకటి వస్తే సంథింగ్ దట్ కెన్ ఎక్సైట్ ద బోత్ ఆఫ్ అస్, డెఫినెట్లీ, వై నాట్. సిద్ధు గారు, లాస్ట్ క్వశ్చన్. ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తమన్ గారు తెలుసు కథతో వస్తున్నారు. సో అది మీ సినిమా అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ సినిమాకి తమన్ గారు ఎంతవరకు ఎసెప్ట్ అయ్యారు? డెఫినెట్లీ. ఏంది మీ ఇల్లు అనుకుంటురా మీ ఇద్దరిది?